ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టిటిడి నుంచి బిగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి అంటే ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి ఏ తేదీలో రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమలలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో మరో కొత్త సేవను టిటిడి వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సేవా టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఏ తేదీలో ఎన్ని గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ గురించి, ఇంకా మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్, సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టిటిడి నుంచి వచ్చిన అప్డేట్స్ లో మొదటి అప్డేట్, ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ, పరకామణి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2026 will be released at 11 AM on 28th to 2026. అంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ సేవ 7 రోజులు ఉంటుంది. మీరు తిరుమలని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతిని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో మీరు శ్రీవారి సేవ చేసి మిగిలిన రోజులు తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ, ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కూడా 7 రోజులు ఉంటుంది. 7 రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ, పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవని బుక్ చేసుకొని సేవ చేయొచ్చు. అయితే ఈ పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ సేవని బుక్ చేసుకున్నారు ఆ తేదీ ఉదయమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. అంటే జనరల్ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న భక్తులు సేమ్ డే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు బిఫోర్ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 మధ్యలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటల కల్లా ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టిటిడి దేవస్థానం మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకు ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి సేవ కానీ నవనీత సేవను కానీ ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులైతే గ్రూప్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుమలలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో ఏప్రిల్ నెల నుంచి శ్రీవారి సేవను టిటిడి వారు కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో సేవ చేయాలి అంటే ఆ లోకల్లో ఇంట్రెస్ట్ ఉండే భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి.
అయితే ఆన్లైన్ లో ఈ సేవని బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సో మీరు ఆన్లైన్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ టెంపుల్ ని సెలెక్ట్ చేసుకుని ఏ తేదీలో అయితే ఆ శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఆ టెంపుల్ వద్దకి చేరుకొని అక్కడ ఉన్న టెంపుల్ ఇన్ఛార్జ్ దగ్గర మీరు సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటిమిట్ట ఆలయం ని సెలెక్ట్ చేసుకుని ఏప్రిల్ 10వ తేదీకి మీరు సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఏప్రిల్ 10వ తేదీ ఉదయం ఒంటిమిట్ట ఆలయం వద్దకి చేరుకొని అక్కడ టెంపుల్ ఇన్ఛార్జ్ వద్ద మీ సేవా టికెట్ అనేది చూపించి సేవకు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాల్లో లోకల్లో ఉన్నటువంటి భక్తులకి ఇదొక శుభవార్తనే చెప్పవచ్చు. ఎందుకంటే తిరుపతి, తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకొని తిరుపతికి, తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనాలి అనుకుంటారు. అయితే ఈ సేవ అనేది చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతుంది కాబట్టి భక్తులు ఆ సేవ బుక్ చేసుకోలేక సేవలో పాల్గొనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే 8 ప్రదేశాల్లో లోకల్లో ఉంటారో ఆ భక్తులందరూ ఈ 8 టీటీడీ అనుబంధ ఆలయాలలో మీరు సేవని బుక్ చేసుకొని ఆ ఆలయాల్లో అయినా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి సేవ చేసి ఆలయాల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా శ్రీవారి భక్తులకు శుభవార్తనే చెప్పవచ్చు. తిరుపతి, తిరుమలలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రీవారి సేవని ఏప్రిల్ నెల నుంచి టీటీడీ వారు కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ ఆన్లైన్ లెక్కడిలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లోకల్ కోటాలో ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ లోకల్ కోటాలో అంగ ప్రేక్షణం సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో మే నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా దీనిని గమనించుకొని రేపు ఉదయం 11:28 కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం రిలీజ్ చేసే మే నెల టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదు, కేవలం టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారు మాత్రమే టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, తిరుపతి, తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి, తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో ఉండే అనుబంధ ఆలయాలలో శ్రీవారి సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ ని భక్తులు గమనించుకొని శ్రీవారి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.